లంచం అడిగిన ఒక ఎంఆర్ఓను ఇరికిచ్చిన రైతన్న ఎంఆర్ఓకు తెలియకుండానే సీక్రెట్గా వీడియో రికార్డ్ చేశాడు. 7,000 కాదు ఇంకా 1,000 ఇవ్వాలంటూ ఎంఆర్ఓ బేరాలాడడం. ఇక ఎంఆర్ఓకు తెలియకుండా రైతన్న సీక్రెట్గా వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోను చూసి ఏసీబీ అధికారులు అయితే ఇక ఎంఆర్ఓకి సంబంధించి ఇక తనిఖీలు చేసి పట్టుకున్నట్టు తెలుస్తుంది. సో వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో వరుసగా లంచాలతో ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు పట్టుబడుతున్నారు. ఒకరు 1,00,000, ఇంకొందరు 2 లక్షలు, ఇంకొంతమంది 3 లక్షలు అయితే మరికొంతమంది అందిన కాడికే దండుకుందామంటూ ఇక రైతన్నల్ని మోసం చేస్తున్నారు. ఒక రైతన్న పట్టాదారుకు సంబంధించిన పాస్బుక్లో పేరు మార్చడానికి 7,000 రూపాయలు లంచం అడిగాడు. ఒక ఎంఆర్ఓ అడ్డంగా మరి వీడియో తీసి రైతన్న బుక్ చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన అప్డేట్ కనుక మనం చూస్తే 7,000 ఇస్తావా, ఇంకొక 1,000 రూపాయలు ఇవ్వంటూ రైతులను లంచం అడిగిన ఎంఆర్ఓ రాజారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపురానికి సంబంధించినటువంటి ఈ వీడియో ఇదిలా ఉంటే, ఏదైతే అశ్వరావుపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన రైతన్న తన పాస్బుక్లో భూ పట్టా పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళగా లంచం డిమాండ్ చేసిన ఎంఆర్ఓ ఇక రైతు వీడియో రికార్డుని చేస్తున్నాడని తెలియక 7,000 ఇస్తారా, ఇంకో 1,000 రూపాయలు ఇవ్వనట్టు లంచం అడిగిన ఎంఆర్ఓ. అయితే ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇదిలా ఉంటే మరోవైపు బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆ దాడిలో తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సిహెచ్ నవక్రాంత్ బాధితుల నుంచి లంచం తీసుకుంటుగా పట్టుపడ్డాడు. నవక్రాంత్ రేషన్ కార్డు ఆన్లైన్లో అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శనివారం మధ్యాహ్నం 2,500 బాధితుల వద్ద నుండి నవక్రాంత్ తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ వై రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కంప్యూటర్ ఆపరేటర్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ ఏసీబీకి సంబంధించినటువంటి ఏసీబీ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీడియో బయట చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తొలి వెలుగు స్క్రీన్ మీద. సో ఏదైతే బూర్గంపాడుకి సంబంధించినటువంటి ఆ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి లంచం తీసుకుంటున్నటువంటి టైంలో మరి అక్కడ పోలీసు ఆ ఏసీబీ అధికారులు అయితే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి కంప్లైంట్ మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు 2,500 రూపాయలు లంచం ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు పలుమార్లు దాడులు చేశారు. గతంలో ఓ యూడీసీని డిప్యూటీ తహసీల్దార్ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేవలం బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంపైనే ఏసీబీ దాడులు జరగడంపై మండలంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ప్రస్తుతానికి ఒక రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఆన్లైన్లో మరి దరఖాస్తు సంబంధించి అయితే ఆన్లైన్ చేయడానికి కంప్యూటర్ ఆపరేటర్ 4,000 లంచం అడిగినటువంటి పరిస్థితి కావచ్చు. రైతన్నకు సంబంధించినటువంటి ఆ పట్టాధార పాస్ పుస్తకంలో పేరు మార్చడానికి 7,000 కాదు ఇంకా 1,000 రూపాయలు ఇవ్వాలంటూ ఎంఆర్ఓ లంచం అడగడం కావచ్చు. ఇదంతా కూడా గత కొన్ని రోజుల నుంచి వరుసగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది అధికారులు మాత్రం ఇష్టానుసారంగా అభం శుభం తెలియని అమాయకుల్ని ఆసరగా చేసుకొని లంచాలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అదేవిధంగా ఎంఆర్ఓ ఇద్దరు కూడా నోట్లు లెక్కిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ రైతు ఏం తెలియని అమాయకుడు లెక్క మరి వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఒకసారి స్పాట్ చూద్దాం. ఆ లంచానికి సంబంధించి విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆ రైతన్నని 7,000 కాదు ఇంకా 1,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆ డిమాండ్ చేస్తున్నటువంటి ఆ వీడియోని చూసి అనంతరం మా ప్రతినిధితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తీసుకోండి సార్, తీసుకోండి సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్. అదే లెక్క ఉన్నాం తర్వాత
తీసుకోండి సార్. రైట్, విజువల్స్లో మనం చూసాం అశ్వాపురం మండలకు సంబంధించినటువంటి తహసీల్దార్ అక్కడ లంచం డిమాండ్ చేస్తున్నటువంటి వీడియో మనం ఇప్పుడు చూసాం. ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకసారి మా ఉదయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. ఉదయ్, అసలు ఏం జరిగింది? ఆ రైతన్న తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు స్టోరీ ఏంటి, ఏం జరిగింది? రైట్, ఉదయ్ వినిపిస్తుందా? మారిన పాలకులు మారిన రెవెన్యూ యంత్రాంగంలో ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అమలు చేయాలని అత్యంత పారదర్శకతను పాటించాలని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి పెచ్చిమేరుతుంది. అవినీతి అధికారులు ఇంకా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. రెవెన్యూ సంస్కరణలు కావచ్చు, పాలనలో అనేక సంస్కరణలు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇంకా లంచం తీసుకుంటున్నటువంటి అధికారులు నిరంతరం పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజులో, అది కూడా రెవెన్యూ శాఖలో సంబంధించి రెండు కీలకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గత కొద్దిసేపు క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ దాదాపు 4,500 రూపాయలు, సుమారు 5,000 రూపాయలు లంచం అతను తీసుకుంటున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారితే, మరోవైపు బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి నవక్రాంత్ అనే మరొక కంప్యూటర్ ఆపరేటర్ ని కూడా ప్రస్తుతం గత కొద్దిసేపు క్రితం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా 2,500 రూపాయలు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుమారు 4,000 నుంచి 5,000 రూపాయల వరకు ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత 2,500 రూపాయలు కేవలం రేషన్ కార్డ్ మంజూరు కోసం సదరు కంప్యూటర్ ఆపరేటర్ ఆ బాధితుల్ని లంచం డిమాండ్ చేసినట్లు, ఆ తర్వాత ఒప్పందంలో భాగంగా లంచం తీసుకుంటున్న సమయంలో అటు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుకున్నట్లు ప్రస్తుతం ఏసీబీ డిఎస్పీ రమేష్ కూడా గత కొద్దిసేపు తొలి వెలుగుతో చెప్పారు. అయితే మరోవైపు అశ్వాపురం తహసీల్దార్ రాజారావుకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 కుంటల భూమికి సంబంధించి రైతుల పేర్లను పట్టా పుస్తకాల్లో ముద్రించడానికి గాను సుమారు అతను 8,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. తొలుత 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే తాము అంతా చెల్లించుకోలేమని చెప్పి సదరు బాధిత రైతులు అధికారికి విన్నవించుకోవడంతో అతను 8,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందస్తుగా 5,000 రూపాయలను అప్పటికప్పుడు చెల్లించే విధంగా కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే 5,000 రూపాయలు అతనికి ఇస్తూనే మరోవైపు ఆ సదరు బాధిత రైతులు కూడా ఆ అంశాన్ని పూర్తిగా ఆ లంచం స్వీకరించినటువంటి తహసీల్దార్ రాజారావుని వీడియో తీయడం జరిగింది. ఆ తర్వాత ఆ వీడియో కూడా తొలి వెలుగు పంపడం జరిగింది. ప్రస్తుతం అదే విజువల్స్ మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చాలా స్పష్టంగా తహసీల్దార్ గా పనిచేసినటువంటి రాజారావు సుమారు 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఉన్నటువంటి ఆ విజువల్ ఫుటేజ్ అంతా కూడా మనకి క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రధానంగా రెవెన్యూ శాఖలోనే ఎక్కువగా అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పుకోవాలి. తరచూ ఏదో ఒక చోట రాష్ట్రంలో ఇలా ఏసీబీ నిరంతర దాడులు చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది లంచగొండి అధికారుల తీరు మాత్రం మారడం లేదని చెప్పుకోవాలి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఎక్కడికక్కడ అయితే ఆ అవినీతి పరులు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, ఇక అధికారుల మార్పులో తీరైతే ఎక్కడ కనపడట్లేదు. అధికారులు ఎక్కడ కూడా మారట్లేదు. ఇక బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏసీబీ అధికారులు పలుమార్లు దాడి చేశారు. గతంలో ఓ యూడీసీని డిప్యూటీ తహసీల్దార్ను కూడా ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేవలం బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంపైనే ఏసీబీ దాడులు జరగడంపై మండలంలో ఈ అంశం ఇక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏసీబీ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీడియో బయట ఉంది. ఆ వీడియో బయట కూడా తొలి వెలుగు స్క్రీన్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన బూర్గంపాడు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న టైపిస్ట్ సిహెచ్ నవక్రాంత్, ఇతను కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. చేస్తూ రేషన్ కార్డు అప్లికెంట్స్ దగ్గర నుంచి రేషన్ కార్డు ప్రాసెస్ చేయాలి అంటే, ప్రాసెస్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఒక 4,000 రూపీస్ డిమాండ్ చేశాడు ఆ అప్లికెంట్ దగ్గర నుంచి. వాళ్ళు తర్వాత మా ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా ప్లాన్ ప్రకారం ఈరోజు వాళ్ళు ఒక 2,500 రూపీస్ ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. అది ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఇది కొత్తగా గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇష్యూ గురించి ఇది ప్రాసెస్ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 13 అంటే 1 o'clock అతను 2,500 తీసుకుంటే రెడ్ హ్యాండ్గా పెట్టుకోవడం జరిగింది. మేము మా టీము మీ పాత్రికేయ మిత్రుల ద్వారా మేము జిల్లా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తుందంటే, ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని వాళ్ళు చేయవలసిన పనికి ఎవరన్నా
లంచం కనుక డిమాండ్ చేస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నిత్యం అందుబాటులో ఉంటుంది. ఇది 24/7. మీరు ఎనీ టైం కాల్ చేసినా కూడా రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మీరు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు. మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు చెప్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ పేరు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. 2, మీకు ఇంకేదైనా అనుమానం ఉండొచ్చు. ఒకవేళ మన ఏసీబీని అప్రోచ్ అయితే మన పని జరగకుండా పెండింగ్ ఏమైనా పడుతుందో అనేది అట్లాంటి మీ ఫీలింగ్ ఏదైనా ఉండొచ్చు. అట్లాంటిది ఏముండదు. మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది. ఆ పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది 100%. కాబట్టి మీరు ఇది ప్రతి ఒక్కరు ఎవరన్నా ఏ ప్రభుత్వ అధికారి అయినా వారు చేయవలసిన పని కనుక డబ్బు రూపంలో కనుక డబ్బు కానీ వస్తువు కానీ ఏ రూపంలో అయినా అది లంచం రూపంలో కానీ మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు మా 1064 ఫోన్ చేయొచ్చు. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388981. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.